హాయ్ అండి. ఈరోజు మా వీడియోలో చికెన్ ఫ్రై చేస్తున్నాం. ఎలా అనేది ఈ వీడియోలో చూద్దామండి. ఫస్ట్‌గా వాష్ చేసుకున్న చికెన్ 1 కేజీ తీసుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకుందాం. అది హీట్ ఎక్కాక దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. హీట్ అయింది, ఇప్పుడు ఆయిల్ వేద్దాం. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఎల్లుల్లిపాయలు కొన్ని చితగ్గొట్టుకున్నవి అందులో యాడ్ చేద్దాం. అవి కొంచెం రెడ్గా ఫ్రై అయ్యాక ఆనియన్స్ కొంచెం వేసుకుందాం దాంట్లో. మంచిగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు దాంట్లో యాడ్ చేద్దాం. మళ్ళీ మిక్స్ చేద్దామండి. ఇప్పుడు వాష్ చేసుకున్న చికెన్ని దాంట్లో యాడ్ చేద్దాం. ఇప్పుడు మంచిగా కలుపుకుందామండి. మంచిగా మిక్స్ చేద్దాం. మూత పెట్టేద్దామండి. 5 నిమిషాలు అయ్యాక మిమ్మల్ని తీసి చూద్దాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇప్పుడు బాగా మిక్స్ చేద్దాం. సాల్ట్ ఎందుకు ఫస్ట్ వేసామంటే చికెన్లో ఉండే స్మెల్ అనేది పోతుంది అన్నమాట. చికెన్ నుంచి వాటర్ని బయటికి తీస్తుంది. నెక్స్ట్ ఆ వాటర్ ద్వారా ఆవిరి రూపంలో స్మెల్ అనేది పోతుంది. అందుకోసం ఫస్ట్ చికెన్లో సాల్ట్ వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. అది కర్రీ చేసినా లేక ఫ్రై చేసినా కూడా ఫస్ట్ సాల్ట్ యాడ్ చేయాలండి. చికెన్ వేసాక అప్పుడు మనకు స్మెల్ అనేది రాదు. ఇప్పుడు మూత పెడదాం. కొంచెం పసుపు యాడ్ చేద్దాం. చూసారా వాటర్ ఎలా వస్తుందో? ముందు సాల్ట్ వేయబట్టి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తామండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. దాంట్లో నుంచి వచ్చిన వాటర్ పోయినంత వరకు కూడా మనము సిమ్లో పెట్టుకొని అలా ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. ఆ వాటర్ ఎప్పుడైతే పోతుందో అప్పుడే చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. మంచి కుక్ అవుతుంది, ఫ్రై అవుతుంది. మెయిన్గా చూడండి, కొంచెం కొంచెం వాటర్ తగ్గుతుంది. ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ల కారం కూడా యాడ్ చేద్దాం. ఇంకొంచెం వేసుకుందామండి కారం. ఎందుకంటే ఇది 1 కేజీ చికెన్ అనమాట, చాలు కాబట్టి 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. మీరు తక్కువ కారం తింటారంటే కొంచెం తగ్గించేసుకోండి. ఎక్కువ తినే వాళ్ళు ఏంటంటే 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి.
బాగా మిక్స్ చేద్దామండి. కారం ఒక ముక్కలు పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకుందాం. మొత్తం అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఈ కారం అన్నిటికి ఆ ముక్కలన్నిటికి పట్టాలన్నమాట. అందుకే ఒక 5 నిమిషాలు అలా కలుపుతుండాలి. ఇదిగోండి ఇప్పుడు అన్నిటికి బాగా పట్టింది కారం. గరం మసాలా ఒక స్పూన్ యాడ్ చేద్దాం. మళ్ళీ మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు మూత పెట్టేద్దామండి. ఒక 5 నిమిషాలు అయింది. ఇప్పుడు మళ్ళీ తీసి చూద్దాం. ముక్కలన్నిటికి కారం బాగా పట్టింది, కనిపిస్తుందండి. అన్నిటికి మంచిగా పట్టింది. మంచిగా బాయిల్ అయ్యి ఫ్రై కూడా అయింది. మనం మూత పెట్టడం బట్టి ఏమవుతుందంటే ముక్క కొంచెం బాయిల్గా అవుతుంది, మాడిపోకుండా. అలాగే ఫ్రై కూడా అవుతుంది. ఇప్పుడు అయిపోయినట్టండి. స్టవ్ ఆపేసి దింపేసుకుందాం. ఇదిగోండి చూద్దాం ఇప్పుడు ఎలా అయిందో. అంటే మంచిగా కలర్ఫుల్గా మంచి కుక్ అయింది. కుక్తో పాటు ఫ్రై కూడా అయింది మంచిగా. చికెన్ గట్టిగా ఉన్నా కూడా చిన్నపిల్లలాంటి వాళ్ళు తినలేరండి. అందుకని మనం ఫ్రై చేసేటప్పుడు మూత పెడుతూ 5 నిమిషాలు ఆగి తీసి కలుపుకుంటూ మనం మూత పెట్టాలి. దాన్ని బట్టి మంచిగా పీసెస్ అనేవి బాగా కుక్ అవుతాయి, ఫ్రై కూడా అవుతాయి. పిల్లలు పెద్దలు ఎవరైనా మంచిగా తినగలుగుతారు. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చిన్న రిక్వెస్ట్. థ్యాంక్ యూ అండి.